హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ సొరకాయ కూర వండుతున్నా. సొరకాయ కూరలో పాలు పోసి వండుతున్నా. ఇవాళ కొంచెం డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ముందుగా కళాయి పెట్టుకుంటున్నా. కళాయి పెట్టుకుంటున్నా. ఇంకా సొరకాయ కూరలోకి నేను ఒక 10 పచ్చిమిర్చీలు తీసుకున్నా. ఒక 2 ఉల్లిపాయలు. కారం వేయట్లేను, ఓన్లీ పచ్చిమిర్చీలు కారంతోనే. వీటిని సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇగో ఇందులో ఆనియన్స్ పీల్ చేసుకునే కట్టర్ ఉంది కదా, ఇందులో వేసుకుంటే సన్నగా అయిపోతాయి. ఇందులో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇవి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కట్ చేసిన. ఇంక ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చీలు కూడా ఇందులోనే కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను ఇట్లా చేసుకున్నా కదా. ఈ సొరకాయ సొరకాయ తీసుకున్నాను. నేను సొరకాయ ఉంచా, మీకు చూపించడం కోసం నేను పెట్టా. సొరకాయ ముక్కలు ఇవి. దానికోసం నేను 10 పచ్చిమిర్చీలు తీసుకున్నా. ఇంక ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నా. ఒక చిన్న టీ గ్లాస్ నూనె తీసుకోండి మీరు కూడా. వేసేసుకుంటున్నా. ఇది కొంచెం హీట్ ఎక్కాలి. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నా. పచ్చిమిర్చిలో మనకు అసలు పెద్ద పెద్దగా అట్లా కనిపించదు. ఇందులో వేసుకుంటే చిన్నగా అయిపోతాయి కదా మంచిగా. ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. ఆయిల్ పైకి చేయడే వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కాబట్టి పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ అల్లం వేసుకుంటున్నా, చిన్న స్పూన్తో చాలు. ఇది కూడా 1 నిమిషం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేస్తున్నా నేను. సొరకాయ ముక్కలు ఇది వేసేసుకొని దీంట్లో కూడా ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ముక్కలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇందాక నేను ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకుంటున్నా. ఓకేనా? సాల్ట్ వేసి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒకసారి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. మూత పెట్టేసా ఇప్పుడు నేను. 5 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, నూనె పైకి వస్తుంది. కాస్త ఫ్రై అయింది, ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు సగం ఉడికిపోయినట్టే ముక్క. ఫ్రెండ్స్, ఫ్రై అయిందా లేదా చూద్దాం. చూడండి, ఫ్రై అయిపోయింది మీకు. ముక్క ఉడికిందా లేదా చూపిస్తుంది చూడండి. లేత సొరకాయ కాబట్టి తొందరనే ఉడికిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంది రావాలి. ఫ్రెండ్స్, సొరకాయ మొత్తం ఉడికిపోయింది. మెయిన్ ఇంగ్రీడియంట్ పాలు పోసి వండుతున్నా అని చెప్పాను కదా సొరకాయ కూరలో. ఇంకా నేను ఒక కప్లో 1/2 కప్ తీసుకున్నా. ఇంకా పోసేస్తున్నా. ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర వేసేసుకుందాం. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేయడమే. ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ బంద్ చేసినా కదా. ఒక బౌల్లోకి తీసుకున్నా. ఎంతో రుచికరమైన సొరకాయ కూర పాలు పోసి వండింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఎలా ఉందనేది. టేస్ట్ పూరీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.